గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు పూజనీయులు రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ గారు, రాజనరసింహ గారు, శ్రీహరి గారు, మన నాగర్ కర్నూలు పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గద్వాల అభ్యర్థి సరితమ్మ గారు, ఉబేదుల్లా కొత్తాల్ గారు, ఇంకా వేదికలు అలంకరించినటువంటి జగదీశ్వరరావు గారు, బెల్లయ్య నాయక్ గారు, వీరితో పాటు మన ముందు వేదిక ముందు కూర్చున్నటువంటి సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్ చూస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు, మన కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ ని ఇనాగ్రేట్ చేస్తున్నారనేటటువంటి ఆలోచనతో సంతోషంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం జరిగింది. ఈ సందర్భంగా ఇది సముచితమైన సమయమని నేను అనుకుంటున్నాను. ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒట్టి ముఖ్యమంత్రే కాదు, భవిష్యత్తుకి బంగారు బాటలేసేటటువంటి ముఖ్యమంత్రిగా మన ముందుకు వచ్చారనే సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది 25 ఎకరాల్లో 2600 మంది విద్యార్థులు, ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి ఆహారం, ప్రపంచ స్థాయి ఆట స్థలాలు, ప్రపంచ స్థాయి హాస్టల్ సౌకర్యాలు కల్పించేటటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారు మన దగ్గర ఇవాళ శంకుస్థాపన చేశారు. రాష్ట్రం మొత్తంలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొని వచ్చి ఇవాళ సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొని రావడానికి నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టి భారతదేశం మొత్తానికి ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా నిలిచాడనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, సమయం తక్కువగా ఉన్నా నేను 5 నిమిషాలు ఇక్కడ తప్పనిసరిగా కొన్ని విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాను. ఇవాళ ప్రపంచ చరిత్రని మనం ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఆర్థిక నిర్మాణాత్మక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రపంచంలో మొట్టమొదటి వాడు కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ రాసి మొత్తం ఆర్థిక సంబంధాలు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని చెప్పి మొత్తం ప్రపంచ దృష్టినే యూటర్న్ చేయించినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అదే ఆ మార్పు వల్ల అక్కడ రష్యా, చైనా, జెకోస్లోవేకియా ఎన్నో దేశాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ భారతదేశంలో వారు చెప్పినటువంటి ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాలని ఇక్కడ అమలు కాకుండా పోయినాయి. దానికి కారణం ఏంటో ఈ 75 సంవత్సరాల్లో ఎవరూ గుర్తించలేదు. ఆ విషయాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ సామాజిక విప్లవాన్ని తీసుకొని రావాలంటే మనం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పిల్లలు అందరూ కూడా 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆ స్కూల్లోనే చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ విద్యార్థులు కొత్త సమాజాన్ని సృష్టించడానికి మరి ఈ రోజు ఫౌండేషన్ వేశారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి రక్తపాత రహిత విప్లవం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయటంలో చాలా విజయవంతంగా రేవంత్ రెడ్డి గారు చేశారని మీ ముందు చెప్తున్నాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశం మొత్తంలో 75 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు బీసీల రిజర్వేషన్ కోసం పెద్ద పోరాటాలు జరిగినాయి. అవి అమలు చేయకుండా అయింది. పాత గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ప్రభుత్వంలో బీసీలకి 35 ఉంటే 22% తగ్గించి ఎన్నికలు పెట్టినటువంటి పార్టీ బీసీ పార్టీ.
కానీ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో కులగణన చేసి దానికి కూడా 100 మంది అధికారులు ప్రభుత్వ అధికారులతోనే 50 రోజులు సర్వే చేయించి 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని మొట్టమొదటిసారి చట్ట ప్రకారంగా చేసేటటువంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 2 చాలు మొత్తం భారతదేశంలో ఏ రకంగా అయితే కార్ల్ మార్క్స్ ఆలోచన వల్ల ప్రపంచం మారిపోయిందో అదే రకంగా మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం వల్ల భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఫాలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు జరిగేటటువంటి జనరల్ పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఎజెండా మొత్తం అన్ని పార్టీలకు కూడా మార్గదర్శకంగా ఉంటుందని మీకు మనవి చేస్తూ ఈ సందర్భంగా మీకు ఇంకొక మాట చెప్పి నేను ఈ సందర్భాన్ని ఆఫ్ చేస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ల ఆకలి మంటలు తెలిసినటువంటి వాడు. ఆయన అందువలనే మొద్దు బియ్యం ఇస్తున్నటువంటి రేషన్ షాపులన్నిట్లో మన రాష్ట్రం మొత్తంలో సన్న బియ్యాన్ని పేదవాళ్ళకిచ్చి 2 పూటల కడుపు నిండా అన్నం తినేటటువంటి ఏర్పాటు చేశాడు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 7 లక్షల మంది విద్యార్థులకి 40% రిజర్వేషన్ మన మెస్ ఛార్జెస్ పెంచాడు. వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచాడు. ఇవి సమాజంలో విప్లవాన్ని తీసుకొచ్చే కాకుండా అటు మహిళలని 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారని అందరూ ఉచితంగా బస్సులో తిరిగేటటువంటి ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ఈ సభాముఖంగా నేను నాగర్ కర్నూలు పార్లమెంటు తరపున కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి గారికి 1 కోటి దండాలని నేను సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే ఒక నాయకుడు మార్పు కోసం పనిచేయాలి. ఆ మార్పులో నేను కూడా భాగస్వామిని కావాలని 2 సార్లు ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రతినిధిగా తపన పడ్డాను. ఇవాళ సంపూర్ణంగా నాకు ఇంకొక ఎజెండా లేకుండా చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అమలు చేయటంలో నేను భాగస్వామిని అయితే అదే జీవితం ధన్యమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల తరఫున ప్రజలకి తండ్రిలాగా ప్రజలే దేవుళ్ళని ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళుగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పనులు చేస్తుంటే దెయ్యాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని అనుచితంగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. దీనివల్ల ఏ రకమైన నష్టం లేదు. రేపు వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా లోకల్ బాడీస్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి అదొక గిఫ్ట్ లాగా ఇవ్వాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కిస్తారావు గారు కూడా ఆయన మామూలు మంత్రి కాదు. ఆయన కూడా 3 విషయాల్లో కొల్లాపూర్ లో ఇంత ముందు ఎమ్మెల్యేలందరికంటే భిన్నంగా మొట్టమొదట రైతులకి కరెంటు విషయంలో ఆయన 2094లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రైతులకి కరెంటు ఫ్రీగా ఇవ్వాలని ధర్నా చేసినప్పుడు అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో నుంచే అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆ రోజు వైఎస్ఆర్ గారు ఆయన దగ్గరకు వచ్చి ఈ రోజు తెలుగుదేశం ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు, మన ప్రభుత్వం 2004లో వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని అప్పుడు కిస్తారావు గారికి చెప్పారు. అదే మాట మన వైఎస్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులందరికీ ఉచిత కరెంట్ ఇచ్చాడు. ఇది ఆయన చేసినటువంటి గొప్ప విషయంగా కొల్లాపూర్ ప్రజలు గుర్తించాలి. రెండోది మీకు తెలుసు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ
కృష్ణారావు గారు మన 2,50,000 నుంచి 3,50,000కి ఈ కేఎల్ఐ ఆయకట్టును పెంచి ఈ కొల్లాపూర్కి ఇంకొక 1,00,000 ఎకరాలకి వ్యవసాయ నీరు అందే విషయంగా చేశాడు. ఆ 30,000 ఈ 1,00,000 భీమాకు సంబంధించి 40,000 మొత్తం దాదాపు 2,00,000 ఎకరాలకి మన కొల్లాపూర్లో నీళ్లు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం. ఇంకొకటి మూడోది రోడ్డు మన ఇక్కడ మన కృష్ణానది మీద బ్యారేజ్ కట్టేదాని కోసం కూడా అందరితో ముగ్గురు మంత్రులతోనే మొట్టమొదట ఆయన కిరణ్ కుమార్ రెడ్డితోని, దాని తర్వాత రోసీ గారితోని, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారితోని అందరితో పోరాటం చేసి ఇవాళ కలవకుర్తి నుంచి నంద్యాల దాకా వేసే నేషనల్ హైవే మన కృష్ణానది మీద ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా కృష్ణారావు గారు కట్టారు. కాబట్టి ఇవి శాశ్వతంగా కొల్లాపూరు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు. ఇది ఈ 2 విషయాల్ని ఈ సభాముఖంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమం తీసుకున్నానని ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. ఆంగ్లంలో ఒక ప్రముఖ సామెత ఉంది, డెడికేటెడ్ లీడర్ గెట్స్ ఎ డెడికేటెడ్ టీమ్.